మనమందరం సృష్టింపబడినాం. మొదటగా ఎవరిని భూమికి తీసుకొని వచ్చినాడు? ఎవరిని తెచ్చినాడు? ఆదాముని తెచ్చినాడు. మీరు అనొచ్చు, ఆదామును మట్టితో చేసినాడు కదన్నా, ఆయన నుంచి ఎట తెచ్చినాడంటూ. మనిషి శరీరమేమో మట్టిదే, కానీ అందులో ఏమని వ్రాయబడి ఉంది? ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో, దేవుడైన యెహోవా నేల మట్టితో నరిని నిర్మించి వాని నాసికారంధ్రంలో జీవవాయువును ఊదగా నరుడు. అంటే ఆ శరీరంలో ఎవరి ఆత్మ ఉంది? ఆయనలో ఉన్నటువంటి ఆదామును ఇప్పుడు ఈ మంటి శరీరంలోకి ఆయన ఆత్మనిచ్చాడు. చూడండి అమ్మ, మనం దానికి సపోర్టింగ్గా మీకు మనం ఒక రెఫరెన్స్ చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుకుందాం. కాబట్టి మనం ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకొక శరీరం